హాయ్ ఫ్యాన్స్, నేను మీ గంగపుత్ర మాట్లాడుతున్నా. సో మన రాజవారం కట్టిన డెక్కన్ ఫ్యాక్టరీ వాళ్ళైతే మన మత్స్యకారులు అయితే తీవ్రమైన నష్టం అయితే పోతున్నారు. ఎందుకంటే మన మత్స్యకారులందరూ కాక ఆ ఫ్యాక్టరీ వల్ల తీవ్రమైన నష్టం అయితే వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ ఫ్యాక్టరీ ఎప్పటల్లా సముద్రాన్ని పిలుస్తాడు. మొన్నటికి మొన్న నచ్చింపారు నుంచి రాజీపేట తినాల వరకు చేప అయితే చనిపోవడం అయితే జరిగింది. మొత్తం మంది పెద్దవాళ్ళు అయితే వచ్చారు, చేపను చూసుకున్నారు, చనిపోయింది. కానీ మత్స్యకారులకి చేప ఈ విధంగా చనిపోతే వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ జీవం ఎలా గడుపుతారు, వాళ్ళ భార్య పిల్లల్ని ఎలా పెంచుకుంటారో. ఈ రకంగా చేప చనిపోతే ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టకాదు, ఇలాంటి ఫ్యాక్టరీలు ఆఫ్ చేయాలి అని ఏ నాయకుడి గట్రా చెప్పలేదు. కానీ మా నాయకుడితో చెప్తానని వెళ్ళిపోయారు తప్ప దాన్ని ఆఫ్ చేద్దామని ఏ నాయకుడి గట్రా ఎవరి గట్రా దీన్ని గట్టిగా రిస్క్ తీసుకోలేదు. అలాగే మన మత్స్యకారులు ఎవరి గట్రా ఈ వీడియోని రాజకీయపూర్వంగా వెళ్ళకండి. ఎందుకంటే రాజకీయంగా దాని వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే మన మత్స్యకారుల కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మన మత్స్యకారులు అందరూ బాగోవాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి మత్స్యకారులకే ఈ వీడియో షేర్ చేయండి. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికి గట్రా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ప్రతి ఒక్కరు ఫాలో చేసుకోండి ప్లీజ్. నేను మీ గంగపుత్ర మాట్లాడుతున్నా.